మా జేనానికి కొంచెం కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు ఆయన కడుపులో నొప్పి ఎంతో పండగ ఎంతో భయంకర స్థితిలో ఉన్నప్పుడు నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం పొందుకుంటాను. నేను వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏం కాదు మంగళవారం ప్రార్థనకు సాక్ష్యం పొందుకుంటాను అన్నప్పుడు అక్కడ ఏం లేదు ఓన్లీ పాస్లో ఇన్ఫెక్షన్ అయినదని దేవుని ద్వారా మాట్లాడాలి. చిన్న సాక్ష్యం దేవుడు చేసిన మేలు బట్టి గట్టిగా చెప్పడం బట్టి గట్టిగా దేవుడు నాకు చేతులకి వెళ్ళి వచ్చి బిందెలు వచ్చి తగ్గిపోతే సాక్ష్యం పెట్టుకుంటాను. బిందులు తగ్గిపోయినట్టు గట్టిగా చెప్పడం బట్టి గట్టిగా దేవుడు జ్వరం వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, దర్శి వేసి సాక్ష్యం చెప్పడానికి ప్రయాణం చేస్తాను అంటే స్వస్థపరిచి చేసే గట్టిగా చెప్పడం బట్టి గట్టిగా దేవుడు నాకు అంతకుముందు వారం వద్దాం అనుకున్నాను, రాలేదు. మన వారంలో వెనకాల వాసి నిప్పు వచ్చింది, అసలు నడవలేకపోయే, కుంటుకుంటూ నడవాల్సి వచ్చింది. ఈ వారం వచ్చి సాక్షి పెట్టుకుంటాను అనుకున్నాను, తగ్గిపోయింది. ఇప్పుడు చక్కగా ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇంజక్షన్ చేయించుకోవాలి. దేవుడు సాయం చేశాడు, ప్రార్థన కూడా తగ్గింది. గట్టిగా చెప్పడం బట్టి గట్టిగా దేవుడు నాకు గుండెలో నొప్పి గుర్తునొప్పి ఉంటే పోయిన అప్పుడు సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచి చేసే గట్టిగా చెప్పడం బట్టి దేవుడు వందనాలు. అయ్యగారు కమ్మగారికి నా వందనాలు. మా అమ్మాయికి పనికి మాత్రం డబ్బులు పడలేదు. డబ్బులు కానీ పడితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. ఒక వారం మంగళవారం ప్రాంతానికి వచ్చి నేను ఒప్పందం చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిన తల్లికి మాత్రం డబ్బులు పడ్డాయి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన నేను చేసిన దేవుడు గట్టిగా చెప్పడం బట్టి గట్టిగా దేవుడు అమ్మగారు నేను జ్వరం 2 వారాలు వచ్చాను, ఒక వారం రాలే తండ్రి నాకు ఆ జ్వరం తగ్గిపోతే వేసేదా వచ్చి స్టార్టింగ్ అనుకున్నా. తలకాయకి వస్తే తలైపోతుంది తండ్రి, తలనొప్పి నాకు తగ్గిపోతే వేసేయ్యా నేను స్టార్టింగ్ అనుకున్నా, తగ్గిపోయింది. మా అబ్బాయికి పెళ్లి సంవత్సరం అమ్మాయి చేసుకోవాలా అనుకున్నాను, అమ్మాయి చేసుకుంటున్నాను అన్నది తాతంలో తాతంలో దేవుడు చేసిన మేలు బట్టి గట్టిగా చెప్పడం బట్టి గట్టిగా దేవుడు దేవుని విషయాలు పాస్టర్ పాటలు పాడుకున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు డాక్టర్లు 60 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నా. హాస్పిటల్కి బాగా పోయి తలకాయ చెప్పి హాస్పిటల్లో నేను బాధపడతా హాస్పిటల్ పోయి చూసుకుంటే కొన్ని రోజుల మందులు అన్నాళ్ళు తగ్గినట్టుంది, ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. ఇవన్నీ ప్రభావ నాకు తలకాయ చెప్పి గ్యాస్ వల్ల బాధపడుతున్నాను. ఏసయ్యా నాకు ఇది తగ్గినప్పుడు హాస్పిటల్ తెచ్చుకున్నా నాకు తగ్గట్టు సంవత్సరం నుంచి బాధపడుతున్నాను. మరి తలకాయ చెప్పి గ్యాస్ తీసేసి గ్యాస్ డబ్బు తీసేస్తే నేను మంగళవారం పోయి 3 వారాలు పోయి నేను సాక్షి చెప్పుకుంటానని ఒప్పుకున్నాక నాకు తలకాయ చెప్పి గ్యాస్ డబ్బు లేకుండా చేసి ఏసైతే సంవత్సరాలు ఉన్నారు. ఏసై వందనాలు. అయ్యగారు నా సాక్ష్యం ఏంటంటే నా కొడుకులిద్దరికి జ్వరం వచ్చి చాలా బాధగా ఉంది. నేను మంగళవారం ప్రార్థన 3 వారాలు వచ్చి సాక్ష్యం చెప్తాను. దేవుడికి దీవించుగా తగ్గిపోయినది స్వస్థపరిచి చేసే గట్టిగా చెప్పండి బట్టి దేవుడు అయిపోతున్నాం. మా పెద్ద బిడ్డకి ఒకటే జ్వరం, 4 రోజుల నుంచి ఒకటే జ్వరం వచ్చింది. రేతుల్లో వస్తుంది, పనులు రావట్లేదు. హాస్పిటల్కి పోతే ఏదో జ్వరం పైపాటి జ్వరం వచ్చిందమ్మా, హాస్పిటల్కి పోని చెప్పని అన్నారు. ఆ జ్వరం తగ్గలేదని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోయారు. పోతే ఆయన అన్నాడు, డాక్టర్ గారు అమ్మ టైఫాయిడ్ జ్వరం ఫుల్గా ఉంది, ఇక్కడే 4 రోజులు ఉండాలా చెప్పని అన్నారు. ఆ రోజుకి మందులు ఇచ్చాడు, రాత్రికి తీసుకొచ్చాడు. నిన్న పనులు ప్రార్థన చేసుకున్నాను ఆయనకి. ఆయన నా బిడ్డకి ఈ తగ్గిపోతే జ్వరము, ఆయన నీ మందిరానికి వచ్చి సాధ్యం పెట్టి నీ మందిరానికి వస్తానని దండం పెట్టుకున్నా. నా బిడ్డకి ఆరోగ్యం ఉంది, జ్వరం రాలేదు. నా దేవుడు గొప్ప దేవుడు అని ఆయన ఈ సన్నిధిలో సాధ్యం పెట్టుకుని కలుగు చూపిస్తాను గట్టిగా చెప్పడం గట్టిగా దేవుడు అక్కడికి చెల్లెలకి డెలివరీ టైంలో అన్నయ్యకి ఫోటో పెట్టి మెసేజ్ చేశాను.
అన్నయ్య చెల్లెలకి కూడా డెలివరీ ఫస్ట్ నార్మల్ దేవుడు బాబు ఇచ్చాడు, సెకండ్ పాపకి సిజన్ అయింది, సంవత్సరం పాప, మూడోసారి నార్మల్ కావాలి డెలివరీ అని చెప్పి అన్నయ్యకి చెల్లెలు ఫోటో పెట్టి మెసేజ్ చేపిస్తే అన్నయ్య ప్రార్థన చేశాడు. నేనేమో హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను. చెల్లెలకి 3 గంటల నుంచి బాగా నొప్పులు వచ్చి దేవుడు చెల్లెల విషయం అద్భుతం చేశాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక. మీరు చేసిన కాళ్ళు ఎత్తి వేసింది, రేపటి ఎత్తి వేసింది, చచ్చిపోయింది. అమ్మగారు అయిందన్న మా అమ్మ నాకు లేచి నాకు తగ్గించింది. వస్తే పాస్టర్ ఫోన్ చేస్తే అసలేదు రాకుండా పౌరు పడుకోని చెప్తే ప్రార్థన చేశారు, ఏ సాక్ష్యం చేశాను, తగ్గితే సాక్ష్యం చెబుతాను అనుకుని ఇచ్చిన సాక్ష్యం. ఎన్ని గంటలు చేసావు రాత్రి పూట? 2:30 ఎన్ని గంటలకి? 2:30 గంటలకు చేసి ఎత్తలేదని చెప్తున్నాం. సరే, ఉదయం చేశాక గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుళ్ళు అయిపోతుంది. అప్పుడు పాస్టర్ అమ్మగారు నా సాక్ష్యం ఏంటంటే మా అమ్మాయిని నార్మల్ పడితే సాక్ష్యం చెప్పుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుళ్ళు అయిపోతుంది. మా బాబుకి 2 నెలల క్రితం కడుపు నొప్పని ఏడుస్తా ఉండి నేను పని వచ్చేసరికి ఏంటని ఇంకోటి తీసుకొస్తే కడుపు నొప్పి ఏం కాదని మాకు ఇచ్చారు, ఇంటికి తీసుకొచ్చా. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కడుపు నొప్పి అని ఏడుతున్నాం. తీసుకపోతే స్కానింగ్ చేశారు, ఏమీ లేదని చెప్పారు. నాకేం దిక్కు తెలియట్లా. వాడు చెప్తే ఏడుపోతుంది. ఏసయ్య నేను మంగళవారం ప్రార్థనకు వస్తాను, వాడికి దగ్గర నేను మంగళవారం ప్రార్థనకు 2 వారాలు తీసుకొని వచ్చా. మధ్యలో 2 వారాలు రాలేకపోయా సంవత్సరం వల్ల. మళ్ళీ పోయిన 3వ వారం సాక్షి చేద్దామని రాలేకపోయా. నాకు గుండెలో నొప్పి గ్యాస్ వల్ల డాక్టర్లు నీకు గుండెల్లో బ్లడ్ లేదమ్మా, ఆయాసం ఉంటున్నది, నీకు గుండె కొంచెం వీక్గా ఉంది అని చెప్పిండు, మందులు ఇచ్చిండు. ఇది 3వ వారం నేను రాబట్టి నాకు ఈ లోపే మొత్తాన్ని గుండెలో నొప్పిగా ఉంది. కాసేపు నా గుండె బరువంతా దిగిపోయింది. నా శివసాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రభు ఇప్పుడే స్వస్థపరిచాడు చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుళ్ళు అయిపోతుంది. మన యూత్ కానీ గుండెలో నొప్పి కళ్ళంత వాసి వస్తే నేను తగ్గిపోతే నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటున్నాను, తగ్గిపోయింది. స్వస్థపరిచి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుళ్ళు అయిపోతుంది. కూడా వచ్చిన పద్ధతులు పెట్టడానికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గొర్రెకి పొలం పోయినాక గొర్రె మేత వేయకపోతే మా అబ్బాయి ఫోన్ చేశాడు, నాన్న గొర్రె మేత వేయట్లేదు, బాగలేదు, ఇంజక్షన్ తీసుకొని రావాలని చెప్పి ఫోన్ చేశాడు. చెప్తే నేను నాకు మందులు తీసుకోపోతుంటే నేను అన్న ముందు వేసి రకం తీసుకోపో, ముందు వేసి రకం తీసుకోపో, ముందు వేసి రకం వేసి నోట్లో వేసి తర్వాత ఇంజక్షన్ చేయమని చెప్పాను. సరే అక్కడే వేసుకెళ్ళాడు. ముందు వేసి రకం వేశాడు, తర్వాత ఇంజక్షన్ చేశాడు. చేసినా కూడా వారం 10 రోజులు మేత అయిపోతే ప్రభుత్వం ఈ సన్నిధికి నేను నిలుతున్నాను కదా. అంతకుముందు నేను 7 వారాలు వచ్చాను, మళ్ళీ తర్వాత 3 వారాల నుంచి ఆగిపోయాను. ఫేస్ అయ్యే నాకు బాగుంటే ఈ మంగళవారం ప్రార్థన పోయి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాక ప్రార్థన చేస్తున్నాక గొర్రెకి బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. మళ్ళీ నా సాక్ష్యం వాళ్ళ సాక్ష్యం ఉంది. నాకు కాళ్ళు ఆపరేషన్ చేయించినప్పుడు కాళ్ళు రావడం నాకు సంవత్సరం అయింది. ఆ కాళ్ళు ఎప్పుడు దగ్గర ఇక్కడ కొత్తగా ఉంటున్నా కానీ ఎక్కడ పోయి పిల్లలు తీసుకొని వెళ్తున్నారు. పాటలు చూసుకుంటా మళ్ళీ అక్కడ పోయి పిల్లలు తీసుకొని వెళ్తున్నా. ఆ పిల్లలు వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడు నీకు ఉంటుంది. కేసయ్యా నేను ఈ పిల్లలు వేసుకోకుండా నాకు తగ్గిపోతే నడుపుతుంటే ఈ పక్క అంతా నింపు అన్నమాట. ఈ కాలు నేర్పి పక్క నేర్పి నడవనేది. కేసయ్యా నా కాలు నేర్పి తగ్గిపోయి నాకు పక్కలో నేర్పి తగ్గిపోతే నేను ఈ మంగళవారం సరైన పక్కన వెళ్ళి నేను సాక్ష్యం చెప్పలేదు అనుకున్నాక నాకు ఈ కాలు నేర్పి అంతా తగ్గిపోయి బాగానే ఉంది. నా కుటుంబం గురించి కొంచెం పాఠం ఎప్పుడు